నేను తెలుగుదేశం పార్టీని స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాను, అడుగుతున్నాను. గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ తెలుగుదేశం విధానం ఏమిటి? ఇతను మాట్లాడితే షెడ్యూల్ కాస్ట్ అంటారు, అందులో క్రిస్టియన్స్ ఉన్నారంటారు. క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన డానియల్ అనో, జోసెఫ్ అనో, లేకపోతే జెర్మియాను, ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారు క్రిస్టియన్స్ గా పరిగణించబడరు అని కోర్టే చెప్పేసింది. మీ తెలుగుదేశం నాయకుడిగా చెప్పుకునే ఉండి ఎమ్మెల్యే మిస్టర్ రఘురామకృష్ణ దీన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళందరికీ క్యాన్సిల్ చేస్తామని అంటున్నారు. అది అతని వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే మీ పార్టీ అభిప్రాయమా? ఎందుకనంటే TV9 లో అడిగారు కూడా. 20% మంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళు క్యాన్సిల్ చేస్తానంటున్నారు, వాళ్ళు మీకు వ్యతిరేకం అవుతారంటే మాకు 80% మంది ఉన్నారు, వాళ్ళు ఓటు వేయకపోయినా పర్వాలేదని ఇతను అంటున్నాడు. మరి షెడ్యూల్ కాస్ట్ కానీ మైనారిటీలు కానీ తెలుగుదేశానికి ఓట్లు వేయాల్సిన అవసరం లేదని మీ తెలుగుదేశం నాయకుడు చెప్తున్నారు. అది మీ పార్టీ విధానమా? విధానం అయితే చెప్పండి. నేను మీ ద్వారా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, మైనారిటీ క్రిస్టియన్స్ కి, ముస్లింస్ కి చెప్తున్నాను, మీరు తెలుగుదేశానికి ఓట్లు వేయాల్సిన అవసరం లేదట తెలుగుదేశం నాయకుడే చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా చర్చించండి, మీ సంఘాల్లో మీటింగ్లు పెట్టుకోండి. ఇక మీద వచ్చే స్థానిక ఎన్నికల్లో గానీ 2029 ఎన్నికల్లో గానీ తెలుగుదేశం, కూటమి, జనసేన, బీజేపీ వీరికి ఎవరికి కూడా మన ఓట్లు అవసరం లేదని తెలుగుదేశం నాయకుడే చెప్తున్నాడు. కాబట్టి మనం ఎవరూ ఇక ఈ కూటమికి గానీ, తెలుగుదేశానికి గానీ, జనసేనకు గానీ, బీజేపీకి గానీ ఓటు వేయొద్దు అనే విషయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. మీరెవరు కూడా వాళ్ళకి ఓటు వేయొద్దని మీ సంఘాల్లో మీరు చర్చించి మెరిట్స్ మీద మీరు డెసిషన్ తీసుకోండి అని ఎస్సీస్కి, క్రిస్టియన్ మైనారిటీస్కి, ముస్లిం మైనారిటీస్కి చెప్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం నాయకుడే వాళ్ళ ఓట్లు అయిపోయినా కూడా మేము గెలుస్తామనేటువంటి మాట వారు చెప్తున్నారు కాబట్టి.